వెల్కమ్ టు కేపీఐఎస్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే విజన్ ఆంధ్ర 2047 గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకి చాలా యూజ్ అవుతుంది, రైట్? సో ఇకపోతే మనం మేజర్గా టాపిక్లోకి వెళ్తే ఈ విజన్ ఆంధ్ర 2047 యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి, అదేవిధంగా మిషన్ ఏంటి అనే అంశం గురించి చూసుకుంటే, సో మేజర్గా 3 ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి జిఎస్డిపికి సంబంధించి, అదేవిధంగా యాన్యువల్ గ్రోత్కి సంబంధించి, అదేవిధంగా పెర్ క్యాపిటాకి సంబంధించి. ఒకటి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి గురించి, అదేవిధంగా తలసరి ఆదాయం గురించి, అదేవిధంగా వృద్ధి రేటుకి సంబంధించే ఈ 3 అంశాల మీద మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది. సో స్థూల జాతీయోత్పత్తి 2047కి గాను $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఉండాలని నిర్దేశించుకున్నారు. అదేవిధంగా యాన్యువల్ గ్రోత్ చూసుకుంటే 15% కంటే ఎక్కువ, 15% కంటే ఎక్కువగా వృద్ధి రేటు సాధించాలని, అదేవిధంగా తలసరి ఆదాయం చూసుకుంటే $36,500 చేరుకోవాలనే లక్ష్యంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. సో ఇది మెయిన్లీ ప్రస్తుతం ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉందో దానికి అనుగుణంగానే వికసిత్ ఆంధ్ర 2047 అనే విజన్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇఫ్ ఇన్ కేస్ నీతి ఆయోగ్తో మనం కొలాబరేటివ్ ఎఫర్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ద విజన్ అడాప్ట్స్ ఏ మైక్రో టు మైక్రో అప్రోచ్. సో మ్యాక్రో నుంచి మైక్రో అప్రోచ్ని ఫాలో అవడం జరుగుతుంది. సో మ్యాక్రో ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్గా ఉంటుంది. సో బ్రాడ్ ఇన్ ద సెన్స్ ఇది అగ్రిగేట్కి సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ నేషన్ వైడ్ అవ్వచ్చు, దానికి సంబంధించింది. మైక్రో అనేది ఇండివిజువల్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే మైక్రో అనేది ఒక అడవి అయితే మైక్రో అనేది అందులో ఉన్న చెట్లులాగా. సో ఈ విధంగా మైక్రో టు మ్యాక్రో అప్రోచ్ ఈ విజన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా విజన్ ఆంధ్రాలో మెయిన్ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫస్ట్ పెర్ క్యాపిటా మీద శ్రద్ధ పెట్టారు. పెర్ క్యాపిటా ఎంత చేయాలంటే $36,500. అదేవిధంగా జిఎస్డిపి నామినల్ ప్రైజెస్లో అంటే కరెంట్ ప్రైజెస్లో $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేసి, అదేవిధంగా యాన్యువల్ గ్రోత్ రేట్ని 15% అంతకంటే ఎక్కువగా ఉండాలని చూసుకున్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి విజన్ని అడాప్ట్ చేసుకున్నారంటే మ్యాక్రో నుంచి మైక్రోకి ఉండేటటువంటి అప్రోచ్ని అవలంబించడం జరుగుతుంది. సో ఈ విధంగా విజన్ ఆంధ్రలో ప్రధానంగా 3 లక్ష్యాల గురించి నిర్దేశించుకోవడం జరిగింది. అయితే ఈ 3 లక్ష్యాలను చేరుకోవడానికి భాగంగా మొత్తం 12 థీమాటిక్ ఏరియాస్ని ఎంచుకోవడం జరిగింది. ఆ 12 థీమాటిక్ ఏరియాస్ ఏంటంటే, ఫస్ట్ గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్. సో ఒకటోది అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా అగ్రో ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్డ్ ఫోకస్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ మరియు అకాడమియా లింకేజెస్ని బేస్ చేసుకొని స్కిల్స్ అనేదాన్ని ఇంప్రూవ్ చేయాలనే అంశం గురించి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా లాజిస్టిక్ హబ్స్ ఫర్ ద ఈస్ట్. ఇప్పుడు మనకి ఏదైతే విసిఐసి ఉందో, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో, దానికి అనుగుణంగా లాజిస్టిక్స్ హబ్ని ఈస్ట్కి తీసుకెళ్లే విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు లాజిస్టిక్ హబ్గా మార్చాలనుకున్నారంటే, ప్రస్తుతం లాజిస్టిక్ కాస్ట్ చూసుకుంటే జిఎస్టిపిలో చాలా ఎక్కువగా ఉంది. అరౌండ్ 14 to 16% లాజిస్టిక్ కాస్ట్ ఉంది. దీనివల్ల ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ప్రైజెస్ కూడా, దాని యొక్క ధరలు కూడా పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ని మనం తగ్గిస్తామో అప్పుడే ఏవైనా ప్రైజెస్ వస్తువుల యొక్క ధరలు, అదేవిధంగా వాటన్నిటి గురించి మనం తగ్గించవచ్చు. సో దాదాపు ఇది యుఎస్లో లాజిస్టిక్ కాస్ట్ అనేది 8% ఆ విధంగానే ఉంది. సో ఈ విధంగా తగ్గించాలనే ఉద్దేశం కూడా ఈ థీమాటిక్ ఏరియాస్లో ప్రధాన అంశంగా చర్చించుకోవచ్చు. ఇకపోతే ఇండస్ట్రీ అండ్ రెన్యూబుల్ ఎపిసెంటర్. సో మేజర్గా చూస్తే ఇప్పుడు నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్కి వైపు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఈవెన్ జాతీయ స్థాయిలో కూడా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ వైపు వెళ్ళాలని చూస్తున్నారు. ప్రధానంగా పంచామృత లక్ష్యాలని బేస్ చేసుకొని నాన్ రెన్యూబుల్ ఎపిసెంటర్ను కూడా మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ పంచామృత లక్ష్యాల్లో భాగంగా 2070కి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని చేర్చుకోవాలి అని లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా రెన్యూబుల్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇకపోతే
హై క్వాలిటీ నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్, వీటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అవ్వచ్చు, అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ అవ్వచ్చు, ఆర్టీజీఎస్, ఇవన్నీ కూడా హై క్వాలిటీ నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో వీటి మీద కూడా మేజర్గా ఫోకస్ చేయడం వల్ల మన ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ అనేది 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రీమియర్ టూరిజం డెస్టినేషన్. సో పర్యాటక పరంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా స్కోప్ ఉన్నది. అయితే పర్యాటక రంగంలో సరైనటువంటి స్కీమ్స్ అవ్వచ్చు, సరైన ఇన్సెంటివ్స్ అందకపోవడం వల్ల పర్యాటక రంగం చాలా వరకు క్షీణించడం జరుగుతుంది. సో ప్రాపర్గా పర్యాటక రంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు మంచి జరిగే స్కోప్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫికల్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా అవ్వచ్చు, ఎండోమెంట్ పరంగా, రిలీజియస్ పరంగా, లైక్ హెరిటేజ్ పరంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా టూరిజం డెస్టినేషన్ రిలేటెడ్ ఇవి ఉన్నాయి. అయితే దానికి ప్రాపర్గా ఇన్సెంటివ్స్ అందిస్తే ఖచ్చితంగా టూరిజం డెస్టినేషన్ కూడా ఆంధ్రప్రదేశ్గా మార్చవచ్చు. అందుకు మేజర్గా వైజాగ్ని మనం ప్రాపర్గా డెవలప్ చేస్తే టూరిజం డెస్టినేషన్లో నెంబర్ 1గా మారే స్కోప్ ఉంది. రైట్, ఈ విధంగా టూరిజం డెస్టినేషన్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ 12 థీమాటిక్ ఏరియాస్లో ఒకటి అగ్రికల్చర్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ పవర్ హౌస్ గురించి, అదేవిధంగా ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్డ్ ఫోకస్ ఎడ్యుకేషన్, అదేవిధంగా లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ రెన్యూబుల్కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్, ఆ విధంగా టూరిజం సెక్టర్ సంబంధించింది. ఇకపోతే సిటీ అగ్లోమరేషన్ యాజ్ గ్రోత్ సెంటర్స్. సో సిటీ అగ్లోమరేషన్స్ ఇప్పుడు అర్బనైజేషన్లో భాగంగా కేవలం అర్బన్ ఏరియాస్లోనే కాకుండా ఇప్పుడు అగ్లోమరేషన్స్ అంటే ఇది అర్బన్ ఏరియా, ఇది రూరల్ ఏరియా. సో ఇక్కడ ఏదైతే పరిధిలో ఉంటుందో ఈ అగ్లోమరేషన్ ఏరియాస్ లైక్ టైర్ 2 సిటీస్ అవ్వచ్చు, అర్బన్కి దగ్గరగా ఉండే ఏరియాస్ని కూడా డెవలప్ చేయడం వల్ల అవి గ్రోత్ సెంటర్స్గా మారే అవకాశం ఉంది. సో దీన్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా చేరుకునే ఆస్కారం ఉందని చెప్పారు. అదేవిధంగా టెక్ ఎనేబుల్డ్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్లో డిజిటలైజేషన్ తీసుకురావాలి. డిజిటలైజేషన్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, టెక్నాలజీని తీసుకురావడం వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడమే కాకుండా హెల్త్ సెక్టర్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఈ విజన్ డాక్యుమెంట్లో మేజర్గా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా సేఫ్, డిగ్నిఫైడ్ అండ్ ప్రొడక్టివ్ లివింగ్ అంటే కేవలం లివింగే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఎస్డిజి రిలేటెడ్ ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకొని ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఇకపోతే క్లైమేట్ స్మార్ట్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్. సో ఇంతవరకు ఏంటంటే మోస్ట్లీ నేచర్ని పట్టించుకోకుండా నేచర్ కంటే డెవలప్మెంట్కే ఎక్కువగా స్కోప్ ఇచ్చాం. సో ఈ విధంగా డెవలప్మెంట్కి ఎక్కువగా స్కోప్ ఇవ్వడం వల్ల నేచర్ అనేది డిప్లేషన్ అవుతుంది, క్షీణించడం జరుగుతుంది. సో ఈ క్షీణించడాన్ని తగ్గించి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా అది క్లైమేట్ ఆధారంగానే డెవలప్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ డిజిటల్ గవర్నెన్స్. సో మ్యాక్సిమం గవర్నెన్స్ అండ్ మినిమం గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ఈ గవర్నెన్స్ సిస్టమ్ని కూడా తీసుకురావడం జరిగింది. రైట్, సో దీంట్లో భాగంగా ఆర్టీజీఎస్ అనే వ్యవస్థని మళ్ళీ పునరావృతం చేయడం జరిగింది. ఇది 2017-18 సంవత్సరంలో అప్పటి సిబిఎన్ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ రావడం వల్ల ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థను రద్దు చేసింది. అయితే మళ్ళీ ఆర్టీజీఎస్ సిస్టమ్ని పునరావృతం చేయడం వల్ల రియల్ టైంలో గవర్నెన్స్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నెన్స్కి కూడా ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. సో ఈ విధంగా ఉండటం వల్ల మ్యాక్సిమం గవర్నెన్స్ అండ్ మినిమం గవర్నమెంట్ ఉండడం వల్ల ప్రభుత్వ పరిపాలనలో ఎఫిషియన్సీ అవ్వచ్చు, ఎఫిషియెంట్గా పనిచేసే స్కోప్ అయితే ఉంటుంది. ఇకపోతే లాస్ట్ ఎఫిషియెంట్ గ్రోత్ ఫైనాన్సింగ్ అండ్ ఎకనామిక్ మోడల్. సో ప్రాపర్గా ఎకనామిక్ మోడల్స్ అవ్వచ్చు, ఫైనాన్సింగ్ మోడల్స్ ఉండటం వల్ల గ్రోత్లో సామర్థ్యవంతంగా పెరిగే ఆస్కారం ఉంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినప్పుడు మనం ఇంపేరేటివ్ ప్లానింగ్ అనేది అప్పట్లో స్టార్ట్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ ఇంపేరేటివ్ ప్లానింగ్ నుంచి ఇండికేటివ్ ప్లానింగ్కి వెళ్ళామో అప్పుడు మన యొక్క గ్రోత్ రేట్స్ అనేవి పెరిగాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎకనామిక్ మోడల్స్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పీపీపీ మోడల్ తీసుకోండి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎకనామిక్ మోడల్. అదేవిధంగా మిక్స్డ్ ఎకానమీ. సో ఈ విధంగా అనేక ఎకనామిక్ మోడల్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ మోడల్స్ తీసుకురావడం వల్ల గ్రోత్లో ఎఫిషియన్సీని కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా 12 థీమాటిక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది
2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగాను, $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, అదేవిధంగా $36,500 పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గాను, అదేవిధంగా యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 15% కంటే ఎక్కువగా వృద్ధి చెందే ఆస్కారం అనేది ఉందని చెప్పవచ్చు. ఇకపోతే విజన్ ఆంధ్ర 2047లో భాగంగా మేజర్గా 4 అంశాల మీద ఎక్కువగా శ్రద్ధ వహించడం జరిగింది. సో అది 12 ఏరియాస్ మీద ఫోకస్ చేయడం వల్ల వృద్ధి అనేది అందుకోవచ్చు. అయితే మేజర్గా ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం వల్ల మరింత వృద్ధిని తీసుకురావచ్చు అని చెప్పారు. సో మేజర్గా జీరో పావర్టీ విజన్ ఫర్ హౌస్ హోల్డ్. సో పేదరికాన్ని 0కి తగ్గించాలి. సో ఇది SDG 1 లక్ష్యంలో మనకు ఉంటుంది. సో ఈ విధంగా SDG లక్ష్యాలను కూడా బేస్ చేసుకొని విజన్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ అనేది ఉందనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పేదరికాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా సంపదను సృష్టించడం, వెల్త్ క్రియేషన్ బై రెడ్యూసింగ్ అర్బన్ అండ్ రూరల్ గ్యాప్ని తగ్గించడం వల్ల సంపదను సృష్టించవచ్చు. సో మేజర్గా ఒక అంశం గురించి చెప్పాడు, సంపదను సృష్టించడం ద్వారా సంపదను ఏ విధంగా సృష్టించాలి, అర్బన్ రూరల్ గ్యాప్ లేకుండా, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఉండాలి. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే అక్కడ పేదరికాన్ని మనం తగ్గించవచ్చు. సో ఈ విధంగా మనం సంపదను సృష్టించాలి. అదేవిధంగా ఇన్ కేస్ పై వర్గంలో ఎవరైతే 10% వాళ్ళు ఉన్నారో ధనికులు, వాళ్ళు కింద వర్గానికి 10% వాళ్ళకి సహాయ సహకారాలను అందించాలి. దాన్నే స్టీవర్డ్షిప్ అంటారు. సో ఈ విధమైనటువంటి వ్యవస్థలను మనం తీసుకురావాలనేసి విజన్ 2047 డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా 4P మోడల్ని తీసుకురావడం జరిగింది. సో పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, పీపుల్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఉండాలి అనేది చెప్పారు. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మేజర్గా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ పరంగా, లేకపోతే సోషల్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వస్తాయి. మరి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా పీపుల్స్ పార్టిసిపేషన్ కంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువగా రోడ్స్ అవ్వచ్చు, వాటర్ వేస్ అవ్వచ్చు, పోర్ట్స్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా PPP మోడల్ ద్వారా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని వృద్ధి చేయడం జరుగుతుంది. ఇకపోతే డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్. సో మన భారతదేశంలో అవ్వచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, డెమోగ్రఫీ అనేది చాలా మంచిగా ఉంది. సో మోస్ట్లీ ఎక్కువగా యువత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ 50 to 59 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం అందుకోవచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అందుకోవడం వల్ల భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడే స్కోప్ ఉంటుంది. రైట్. సో ప్రాపర్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ అందుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడమే కాకుండా స్కిల్ రీసోర్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే స్కోప్ ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, FDIs వస్తాయి. సో ఈ విధంగా ఉండటం వల్ల ప్రాపర్గా GSDPలో కూడా మార్పులు అనేవి వస్తాయనేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకుంటే లైక్ స్కిల్స్ మీద ఇంప్రూవ్మెంట్, స్కిల్స్ అలాంటి వాటి మీద ఎక్కువగా ఫండ్స్ అలొకేట్ చేయడం, అదేవిధంగా హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్లో మనం ప్రాపర్గా అలొకేషన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. సో లైక్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేరు, ఎడ్యుకేషన్, ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడు యూజ్ ఆఫ్ లివింగ్ని ఈజీగా మనం అందుకోవచ్చు అనేది మనకి ఈ విజన్ 2047లో, విజన్ ఆంధ్ర 2047లో మేజర్గా చర్చించడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రాపర్గా అన్నిటినీ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా వికసిత ఆంధ్రాని మనం సాధించవచ్చు అనేది ఈ విజన్ ఆంధ్ర డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. సో ఐ హోప్ మీకు విజన్ ఆంధ్ర గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మేజర్గా ఏం లేదు, ప్రధానంగా GSDP పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎంత ఉంటుంది, అదేవిధంగా GSD నామినల్లో $2 ట్రిలియన్, ఇక్కడ $36,500, యాన్యువల్ గ్రోత్ అనేది 15% కంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో ఏదైతే విజన్ ఇండియాలో వికసిత భారత్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వికసిత ఆంధ్రాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్స్ టు
నీతి ఆయోగ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. సో మేజర్గా ఈ విజన్ ఏంటి అడాప్ట్ చేసుకుందంటే మ్యాక్రో నుంచి మైక్రో అప్రోచ్ కూడా ఉండాలని డిస్కస్ చేసుకుంది. సో మేజర్గా 12 థీమాటిక్ ఏరియాస్ని ఫోకస్ చేసింది. అవి ఏంటంటే అగ్రో ప్రాసెసింగ్ సంబంధించింది, అదేవిధంగా ఇండస్ట్రీ లెడ్ స్కిల్డ్ ఫోకస్ ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్ సబ్స్ గురించి, రెన్యూబుల్స్ కోసం, అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్ హై క్వాలిటీ హబ్గా మార్చాలని, టూరిజం మీద, అదేవిధంగా సిటీ అగ్లోమరేషన్ లైక్ అర్బన్ మీద, అదేవిధంగా టెక్ ఎనాబుల్డ్ ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ మీద, ఈజ్ ఆఫ్ లివింగ్ మీద, క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్ డెవలప్మెంట్లో ఉండాలని, అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ మీద, అదేవిధంగా ఎఫిషియెంట్ గ్రోత్ ఏ విధంగా ఉండాలంటే ఫైనాన్షింగ్ ఎకానమిక్ మోడల్స్ సరిగ్గా ఉండడం వల్ల ఎఫిషియెంట్ గ్రోత్ అనేది సాధిస్తామని ఈ 12 థీమాటిక్ ఏరియాస్ని బేస్ చేసుకొని వికసిత ఆంధ్రాని అచీవ్ చేయగలమని చెప్పడం జరిగింది. అదే కాకుండా విజన్ ఆంధ్రలో మేజర్గా 4 ఏరియాస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేంటంటే జీరో పావర్టీ ఉండాలి, అది విజన్ ఫర్ హౌస్ హోల్డ్. సో ఏ విధంగా ఉండాలంటే వెల్త్ క్రియేషన్ అనేది సరిగ్గా ఉండాలి. వెల్త్ క్రియేషన్ సరిగ్గా ఉండటం వల్ల అర్బన్ రూరల్ గ్యాప్ని తగ్గించడమే కాకుండా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని కూడా రిడ్యూస్ చేయడం వల్ల పేదరికాన్ని మనం తగ్గించవచ్చు అని చెప్పారు. అదే కాకుండా వెల్త్ క్రియేషన్ ఇఫ్ ఇన్ కేసు రిచ్ బికమ్ ఏ రిచర్ ఉన్నప్పుడు ఎవరైతే హయ్యర్లో ఉన్న 10% ఉన్నారో వాళ్ళు బాటంలో ఉన్న 10%కి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. అదేవిధంగా సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేయాలని చెప్పారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగాలి. అది ఏ విధంగా జరగాలంటే P4 మోడల్లో జరగాలని చెప్పారు. అదేవిధంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది P3 మోడల్లో జరగాలని చెప్పారు. అదేవిధంగా మన ఆంధ్రాలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ని ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అక్కడ ఏవైతే బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో వాటిని అందించామంటే లైక్ వాటర్ అవ్వచ్చు, లేదంటే షెల్టర్ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ వీటిని అందించినప్పుడు మనం వికసిత ఆంధ్రాని విజన్ ఆంధ్ర 2047ని ఈజీగా అందుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వికసిత ఆంధ్ర డాక్యుమెంట్కి సంబంధించింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.